Good morning, children. Today we are going to learn complementary angles of trigonometric ratios. What are complementary angles? Suppose 20 plus 70 take. What is 90? 10 plus 80 is equal to 90. In this way, if sum of two angles is 90 degrees, then we say that two angles are said to be complementary angles. Now take right angle triangle. Now this is 90 degrees. Suppose if you take this as theta, then what is this? Okay, this angle becomes 90 minus theta. 90 minus theta. 30 అయితే 60 అవుతుంది, 45 అయితే 40 అవుతుంది కదా. కాబట్టి థీటా తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? 90 నుంచి తీసేయకొచ్చినప్పుడు యాంగిల్ అవుతుంది. దీనికి నేమ్స్ పెట్టండి ఏబిసి. Now find sin theta from the diagram. Sin theta value opposite side by hypotenuse. That means AB by AC. Also observe cos 90 minus theta. Cos 90 minus theta. దీనికి distance side AB by AC. Observe these two numerically. These two are equal. AB by AC, AB by AC. Therefore, we can write this as cos 90 minus theta is equal to sin theta. So this is the very important formula. Also, find cos theta. Distance side by hypotenuse. BC by AC. Now, sin 90 minus theta is equal to 90 minus theta opposite side BC by AC. Also here also both are equal numerically. AC by BC by AC is equal to BC by AC. Therefore we can write this as sin 90 minus theta is equal to cos theta. Observe cos 90 minus theta sin theta, sin 90 minus theta cos theta. ఇదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే tan 90 మైనస్ థీటా దేనికి ఈక్వల్ అవుతుంది? cot థీటాకి ఈక్వల్ అవుతుంది. cot 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా. వీటి మీద మనకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఇవన్నీ ఫార్ములాస్ బాగా వస్తాయి, ఎక్సర్సైజ్ మనం బాగా చేయగలం. ఇంకేమున్నాయి చూడండి. cosecant 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు secant థీటా. secant 90 minus theta is equal to cosecant theta. Okay, now come to problems. Evaluate tan 36 by cot 54. ఇవన్నీ 1 marks questions అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ tan cot ఉంది. మరి మనకి ఏ వాల్యూస్ తెలుసు? 0, 30, 45, 60, 90 మాత్రమే తెలుసు. 36 తెలియదు, 54 తెలియదు. కాబట్టి ఈ ట్యాన్ని కాట్ కింద మారుస్తాం, లేదా కాట్ని ట్యాన్ కింద మార్చుకుని న్యూమరేటరు డినామినేటరు ఒకే వాల్యూ ఉన్నట్లయితే మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు దాని వాల్యూ మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ట్యాన్ని కాట్ కింద మారుతాం. చూడండి, tan 36 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ 36 ఎలా రాసుకోవచ్చు? 54 కింద రాసుకోవచ్చు. మనం ఏం చేయాలి? tan కింద 36ని 90 మైనస్ 54 కింద రాస్తాం. 90లో 54 తీస్తే ఎంత వస్తుంది? 36. ఓకే, నా అప్లై ద ఫార్ములా tan 90 మైనస్ థీటా కాట్ థీటా. కాబట్టి ఇది ఎంత అవుతుంది? కాట్ 54 వస్తుంది. మరి ఫార్ములా tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా. Now tan 36 by cot 54 is equal to tan 36 value దేనికి ఈక్వల్? ఇక్కడ cot 54 కి ఈక్వల్. Therefore cot 54 by cot 54. Numerically these two have same values. That's why రెండు క్యాన్సిల్ 1 times వస్తుంది, 1 time క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ వన్ చేస్తాం. ఇదే విధంగా సెకండ్ cos 12 sin 78. కాస్ని సైన్ కింద మారుస్తాం, లేదా సైన్ని cos కింద మార్చుకోవచ్చు. cos 12 is equal to
కాస్ 90లో ఏం తీసేయాలి, 78 తీస్తే 12 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు సైన్ 78. రీజను కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. 2 మార్క్స్ సమస్య రీజన్ కూడా రాయాలి, 1 మార్క్ అయితే మీరు డైరెక్ట్ చేసేయచ్చు. నా కాస్ 12 మైనస్ సైన్ 78 ఈజ్ ఈక్వల్ టు కాస్ 12 ప్లస్ మనం సైన్ 78 రాసుకోవచ్చు. సైన్ 78 మైనస్ సైన్ 78 సేమ్ వాల్యూస్, సైడ్స్ వాల్యూస్ 0. థర్డ్ వన్ అబ్జర్వ్. కొసికెంట్ సికెంట్. కొసికెంట్ కన్వర్ట్ చేద్దాం. కొసికెంట్ 31 ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ 90 మైనస్ 59 ఈజ్ ఈక్వల్ టు secant 59. Now cosecant 31 minus secant 59 is equal to cosecant 59 minus secant 59. Both have same values. The its value is 0. Next one, sin 15 into secant 75. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్లో మనకి 80 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సైన్ థీటా ఇంటూ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ థీటా ఇంటూ సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, tan థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ సైన్ దీన్ని కొసికెంట్ కింద మార్చుకున్నట్లయితే రెండు ఒకటే వాల్యూస్ ఉంటాయి, లేకపోతే ఇది సీకెంట్ ఉంది కాబట్టి దీన్ని కాస్ కింద మార్చుకుందాం. సైన్ 15 is equal to sin 90 minus 75. 90లో 75 సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. ఓకే, now this is cos 15. Now sin 15 into secant 75 is equal to, replace sin 15 with cos 15, cos 75, cos 75 into secant 75. సో కాస్ థీటా అంటే సెకండ్ థీటా ఎంత వస్తుందో 1 వస్తుంది. మీరు అలా ఫార్ములా గుర్తులేకపోతే కాస్ 75 ఇంటూ సీకెంట్ 75 అంటే 1/cos 75. ఇలా కూడా చేసుకోవచ్చు. ఎంత వెళ్తుంది వాల్యూ 1. నా సెకండ్ ట్యాన్ ఉంది, ట్యాన్ని కాటు కింద మారుద్దాం. చూడండి, tan 26 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు cot 64. Now tan 26 into tan 64 is equal to, replace tan 26 with cos 64, cot 64 into tan 64. This value 1 cot 8 into tan theta. Tan theta into cot 8 value 1. లేకపోతే cot ని విధంగా రాసుకోవచ్చు, 1/tan 64 into tan 64. రెండు వాల్యూస్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత అవుతుంది వాల్యూ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ షో దట్ tan 48 into tan 16, tan 42 into tan 74 is equal to 1. ఓకే, ఇక్కడ ఎంతలో చేస్తే tan 74ని tan 16ని కాట్లోకి మారుద్దాం. ఇక్కడ 2 వాల్యూస్ మాత్రం మార్చండి. 4 మార్చితే మళ్ళీ మొత్తం అన్ని కూడా మనం కాట్లోకి వచ్చేస్తాయి. tan 48 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ 42 ఈజ్ ఈక్వల్ టు cot 42. tan 16 is equal to tan 90 minus 74 is equal to cot 74. Now tan 48 into tan 16 into tan 42 into tan 74 is equal to, replace tan 48 with cot 42, cot 42 into
tan 16 with cot 74 replace. Cot 74 into tan 42 into tan 74. Now cot 42 means 1 by tan 42. Cot 74 means 1 by tan 74. Tan 42 into tan 74. Tan 42, tan 42, tan 74, tan 74 cancel. Remaining value is 1. So this is, we take here LHS, we get here RHS. This way we solve this one. Okay, next one. Cos 36 into cos 54 minus sin 36 into sin 54. ఇక్కడ కాస్ని సైన్ కింద మార్చండి, లేదా సైన్ని కాస్ కింద మారుతాం. కాస్ 36 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు సైన్ 54. కాస్ 90 మైనస్ థీటా ఫార్ములా. కాస్ 54 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 minus 36 is equal to sin 36. Now take LHS is equal to cos 36 into cos 54 minus sin 36 into sin 54. Now replace these two values with sin values. Sin 54 into sin 36 minus sin 36 into sin 54. ఇక్కడ ఈ రెండు కూడా న్యూమరికల్ వాల్యూస్. న్యూమరికల్ వాల్యూస్లో మనకి కాంపిటేటివ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, sin 36 into sin 54 minus sin 36 into sin 54. Here both have same values, that's why its value is 0. In this way we solve these ones. Next. If tan 2a is equal to cot a minus 18, where 2a is acute angle, find the value of a. What was given? Tan 2a is equal to cot a minus 18. ఇక్కడ tan ని cot కింద మార్చుతాం, లేదా cot ని tan కింద మార్చుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, cot 90 minus 2a. cot 90 minus theta tan theta, therefore cot 90 minus 2a ఎంత అవుతుంది, tan 2a అవుతుంది. రైట్ సైడ్ మార్చద్దు, అలా ఉంచాను. cot a minus 18. హియర్ బోత్ సైడ్స్ cot ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ కూడా ఎలాగవుతాయి, ఇక్కడ ఈక్వల్గా ఉంటేనే cot వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. therefore 90 minus 2a is equal to a minus 18. cot తో cot క్యాన్సిల్ చేయకూడదు, కొంతమంది క్యాన్సిల్ చేసేస్తారు. ఏం చేద్దాం, ఏని లెఫ్ట్ సైడ్కి 19 రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. minus 2a minus a is equal to minus 18 minus 90. minus 3a is equal to minus 108. a is equal to minus 108 by minus 3. a is equal to 10 times minus minus cancel అవుతుంది. 10లో 3 times 1, 18లో 6 times, అంటే 36 degrees వచ్చింది. నెక్స్ట్, if tan a is equal to cot b, where a and b are acute angles, prove that a plus b is equal to 90 degrees. Tan a is equal to cot b. ప్రీవియస్ సమ్ లాగానే లెఫ్ట్ సైడ్ని cot కింద మారుద్దాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, cot 90 minus a is equal to cot b. Therefore 90 minus a is equal to b transpose a to right side. Therefore 90 is equal to b plus a. We can write this as a plus b is equal to 90. ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసిందే. ఇదే మోడల్ సమ్స్ మనకి ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి, మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. If ABC are interior angles of a triangle ABC, then show that tan a plus b is equal to cot c by 2.
or to c by 2. We know that sum of angles in a triangle is 180 degrees. That's why a plus b plus c ఎంత అవుతుంది 180 degrees. ఇక్కడ మనకి లెక్కలో చూపించవలసిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. లెఫ్ట్ సైడ్ ఏ ప్లస్ బి ఉంది, రైట్ సైడ్ సి ఉంది కాబట్టి సిని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. మీకు నచ్చినట్టు తీసుకెళ్తే మరి ఆన్సర్ రాదు. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి మనం తీసుకెళ్తాం. ఒకసారి ఇక్కడ బి ప్లస్ ఏ ఉంటుంది, అప్పుడు ఏం ట్రాన్స్పోజ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బై 2 ఉంది కాబట్టి బోత్ సైడ్ ఏం చేద్దాం, ఏ 2 పెట్టి డివైడ్ చేసుకుందాం. ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 minus c by 2. a plus b by 2 is equal to 180 by 2 minus c by 2. a plus b by 2 is equal to 90 minus c by 2. So left side tan ఉంది కాబట్టి both sides tan అప్లై చేద్దాం. అప్లై tan on both sides. అప్లై చేస్తే ఏమొస్తుంది, tan a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ c బై 2. tan 90 మైనస్ థీటా cot థీటా, therefore tan 90 మైనస్ c బై 2 ఏమవుతుంది, ఇక్కడ cot c బై 2 వస్తుంది. అది మనం ప్రూవ్ చేయవలసిందే. tan a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2. Now come to last one. Express sin 75 cos 65 in terms of angles between 0 and 45. అంటే దీన్ని ఎలా చేయాలి చూడండి. sin 75 ఉంది, 75ని 0కి 45కి ఉండే విధంగా మార్చాలి. దీని వాల్యూ మార్చుకోవాలి. మనకు ఒకటే వస్త్రం ఉంది, ఏంటది sin 90 మైనస్ థీటా అప్లై చేద్దాం. ఎంత చేస్తే 75 వస్తుంది, 15 తీసేయాలి. అందులో వస్తుంది cos 15. అదేవిధంగా cos 65 ఈజ్ ఈక్వల్ టు cos 90 minus 25. 25 తీసేసుకోండి, ఎంత వస్తుంది 65 is equal to sin 25. Now sin 75 plus cos 65 is equal to sin 75 value cos 15 plus cos 65 value sin 25. అబ్జర్వ్ చేయండి, యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి, 0కి 45కి మధ్యలో ఉంది. ఒకసారి మనకి ఏం చేస్తారంటే యాంగిల్స్ని 45కి 90కి మధ్యలో మార్చుకుంటారు. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చేసి ఇలా మార్చుకుంటారు. అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. ఇవన్నీ కూడా బాగా రావాలంటే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాన్సెప్ట్ ఎక్కడికెక్కడ ఫార్ములాస్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ అంతా కూడా ఫార్ములాసే. ఫార్ములా బేస్డ్ ఎన్ని సమ్స్ని కూడా ఫార్ములాస్ బాగా చదవండి. ఎర్లీ మార్నింగ్ లేచి లెక్కలన్నీ కూడా బాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.